రంగారెడ్డి జిల్లా హైదర్షా కోర్టులో డెడ్ బాడీ కలకలం రేపింది. ఓ కారులో డెడ్ బాడీని గుర్తించారు స్థానికులు. 100 కు కాల్ చేసి తెలిపారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం బృందాలు పలు ఆధారాలు సేకరించాయి. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజులుగా కారు పార్క్ చేసి ఉన్నట్లు సమాచారం. పోలీసులు తమ విచారణలో మృతులు మంచిర్యాల జిల్లా వాసి శ్రీనివాస్ గా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఒక బాబు ఒక పాప ఉన్నారు. అయితే భార్యే హత్య చేయించి ఉంటుందన్నది శ్రీనివాస్ బంధువుల వాదన. ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హైదర్షా కోర్టులో డెడ్ బాడీ కలకలం రేపింది. ఓ కారులో డెడ్ బాడీని గుర్తించారు స్థానికులు. 100 కు కాల్ చేసి తెలిపారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం బృందాలు పలు ఆధారాలు సేకరించాయి. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజులుగా కారు పార్క్ చేసి ఉన్నట్లు సమాచారం. పోలీసులు తమ విచారణలో మృతులు మంచిర్యాల జిల్లా వాసి శ్రీనివాస్ గా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఒక బాబు ఒక పాప ఉన్నారు. అయితే భార్యే హత్య చేయించి ఉంటుందన్నది శ్రీనివాస్ బంధువుల వాదన. ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హైదర్షా కోర్టులో డెడ్ బాడీ కలకలం రేపింది. ఓ కారులో డెడ్ బాడీని గుర్తించారు స్థానికులు. 100 కు కాల్ చేసి తెలిపారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం బృందాలు పలు ఆధారాలు సేకరించాయి. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజులుగా కారు పార్క్ చేసి ఉన్నట్లు సమాచారం. పోలీసులు తమ విచారణలో మృతుడు మంచిర్యాల జిల్లా వాసి శ్రీనివాస్ గా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఒక బాబు ఒక పాప ఉన్నారు. అయితే భార్యే హత్య చేయించి ఉంటుందన్నది శ్రీనివాస్ బంధువుల వాదన. ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. పరిధిలోని హైదర్షా కోర్టులో ఒక పార్కింగ్ లో ఉంచినటువంటి కారులో మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం శ్రీనివాస్ దిగా గుర్తించారు. కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. తను ఇదే క్యాబ్ కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 3 రోజుల నుంచి తను మిస్ అయ్యాడు. తను ఎక్కడా కనిపించకపోవడంతో మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ ఒకసారి తన కారు వద్ద పరిశీలించగా ఇదే కారులోనే మృతదేహం కూడా లభ్యమైంది. మరి ఎవరైనా హత్య చేశారా లేకపోతే ఆత్మహత్య అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించబోతున్నారు. ఉస్మానియాకు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ క్యాబ్ నే తను నడుపుతూ హైదరాబాద్ లో ఉంటున్నాడు. తన భార్య కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. వాళ్ళిద్దరిది కూడా కరీంనగర్ జిల్లానే అయినప్పటికీ వాళ్ళు బతుకుదేరు కోసం హైదరాబాద్కు వచ్చారు. తను క్యాబ్ నడుపుతా ఉండగా భార్య మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఒక స్కూల్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస్ భార్య ఉన్నారు. ఏం జరిగిందండి? తను శ్రీనివాస్ ఎప్పుడు మిస్ అయ్యారు? మొన్న ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిండు. ఇంకా నేను కరీంనగర్కి వెళ్తా ఉండేమో అనుకున్నా. నేను ఇప్పటికీ 3 to 4 టైమ్స్ అట్లనే వెళ్ళేసి వచ్చిండు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిండేమో అనుకున్నా. కొంచెం ఆయన హెల్త్ ఇష్యూలు ప్రాబ్లం ఉన్నాయి. 9 months నుండి మా అత్తమ్మకు మా మామయ్యకు చెప్తున్నా. ఆయన ఇట్లా బాగా తాగుడికి బానిస అవుతుండ. డ్రైవింగ్కు ఆయనకు పడట్లేదు, పెయిన్స్ వస్తున్నాయి అన్నాడు. మొన్న సండే రోజు కూడా నా బాబుని పట్టుకొని ఏడ్చిండు. సృజన నాకు ఇవన్నీ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, నేను 4 రోజుల కంటే ఎక్కువ బతకాలి. నేను పోతే మా అమ్మ నీకు పిల్లలకి ఏమి చూడరు, మేము చచ్చినా ఏమంటున్నారు ఆస్తి కోసం అని. మొన్న మేళ నుండి పోతూనే ఉన్నాడు. వాళ్ళ పెద్దన్న ఆస్తులు మంచిగా గొడవ చేస్తే ఆయనతో పాటు ఈయన కూడా అడిగిండంట, మేము ఆస్తి ఏమేమి మీరు చచ్చిన మంచిగా పిల్లలకే ఇస్తా అన్నాడంట. నేను అన్నా మనం ఎట్లయినా బతుకుతాం శ్రీ, నువ్వు డ్రింక్ చేయకు, డ్రైవింగ్ కోక అని చెప్పిన. నువ్వు ఎప్పుడైతే మిస్ అయ్యాడో ఆ రోజు మీరు ఎక్కడైనా వెళ్ళి ఉంటాడు, రాత్రి వరకు ఇంటికి వస్తాడులే అని అనుకున్నారా లేకపోతే తను మిస్సింగ్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీసుకి ఏమి ఇప్పుడు
3 times వెళ్ళిండు కదా కరీంనగర్కి, అక్కడికి వేయండేమో అనుకున్నా. తాగితే దాని దగ్గరికి రావద్దని చెప్పిన, తాగి ఇక్కడికి రావద్దు, పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఫోన్ ఇంట్లోనే ఎన్నో పెట్టేసిండు, ఆయనకు గుర్తుంటలేదు. మందులు వాడి లాస్ట్ ఇయర్ మేలా అలాగే లంగ్స్ ప్రాబ్లం క్లాట్స్ అయితే ఆయనకు హాస్పిటల్లో చేంజ్ చెప్పిస్తే మా అత్తమ్మకు మా మామయ్యకు ఫోన్ చేస్తే ఏమన్నా చేసుకో మేము రామన్నారు. వీళ్ళే డబ్బులు సాయం చేసి హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వచ్చిన, తాగొద్దిన పూర్తిగా తాగితే బ్రతకడని చెప్పిన వాళ్ళు కూడా. మళ్ళీ ఒక 1 month 2 months ఆపి మళ్ళీ స్టార్ట్ చేసిండు. అది డ్రింక్ తాగడం వల్ల ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం మళ్ళీ వీళ్ళు ఆస్తులు ఇస్తలేరని ఒక డిప్రెషన్ ఎక్కువ ఉంది. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్, ఆమెకు ఫీజులు ఇవి ఎక్కువ మెంటల్ టెన్షన్స్ పడ్డా. ఆయన తాగకుంటే నాకు బాడీ సహకరిస్తలేదు, నాకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండేది. మొన్న సండే కూడా చెప్పుకుంటే ఏడ్చేయండి, నేను లేకుంటే పిల్లలన్నీ ఏమవుతారు అన్నాడు. వాళ్ళ అమ్మ మంచిగా 3 days అవుతుంది కదా, మరి మీకు ఎప్పుడు తెలిసింది ఇదే కారులో బాడీ ఉందని ఎప్పుడు తెలిసింది? మామయ్య వచ్చి వాళ్ళు వచ్చిళ్ళు డైరెక్ట్ ఈ రోజు వస్తే నేనే వాళ్ళని అడిగిన, శ్రీనేడు అత్తయ్య అంటే శ్రీనేడు అంటాను, మాకేం తెలుసు అనుకుంటూ లోపలికి వెళ్ళి వచ్చిళ్ళు కూర్చున్నారు. ఇంకా నన్నే నిలదీస్తున్నారు. మా భార్య భర్తలకైతే మా మేల్ నుండి డ్రింక్ చేయొద్దు అనేది తెలియదు సార్ నాకు. వాళ్ళ మెయిన్ మా అత్తయ్య వాళ్ళ తమ్ముని కూతురు అల్లుడు ఇక్కడ ఉంటారు అపార్ట్మెంట్లో, రోడ్ నెంబర్ 2లో. ఆయన వాళ్ళ దగ్గర వాళ్ళెవరకు వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసాడు, మా అత్తయ్య వాళ్ళకి ఇంత స్పాట్లో ఎట్లా తెలిసిందో కూడా తెలియదు. ఆయన నేను ఇంటికి తాగితే రావద్దు అంటున్నా అని మళ్ళీ మా మరిదికి చెప్పిన, పైసలు ఇవ్వకండి నేను తాగుతున్నాడు, పైసలు ఇవ్వకండి నేను తాగుతున్నాడు. 9 నెలల నుండి మా కోసం 1 రూపాయి ఖర్చు చేయలే. నా భర్త బాగా హెల్త్ ఇష్యూతో తాగుడు బానిస అయితే నా మరిదికి చెప్పిన, మీరు పైసలు ఇవ్వద్దు ఆయన తాగుతున్నారు అని 2 సార్లు గోరు మొత్తుకున్నా. వాళ్ళ మేన బావకు ఫోన్ చేసి చెప్పిన, నా సంసారం ఆస్తి విషయంగా నా సంసారాన్ని అయితే పాడు చేస్తారు. మీకు ఏమైనా అనుమానం ఉందా అండి ఇక్కడ? ఒకవేళ తను ఏదైనా సూసైడా లేకపోతే కారులోనే ఉండి ఉంటాడా, ఎవరైనా హత్య చేసి ఉంటారని అనుమానం ఏమన్నట్టు అయితే అనిపిస్తుంది. డ్రింక్ చేస్తాను, కాలు ఆగదు, వైబ్రేషన్ ఉంది సార్, యాక్సిడెంట్ సర్జరీ చేయాలి ఆయనకు. కారు ఎప్పుడు ఇక్కడ పెట్టేవాడు? లేదు, ఇంటి దగ్గరనే పెట్టేవాడు, అపార్ట్మెంట్ దగ్గరనే. కారు ఎప్పుడైనా ఇక్కడ పెట్టేవాడు? లేదు, చేయించుకోవడానికి గ్యారేజ్ కి వచ్చేవాడు కానీ ఎప్పుడు తెలియదు పెట్టాడు. ఎప్పుడు లేడు. నేను అసలు బ్యాక్ సీట్ లో ఉన్నాడు, ఇట్లా పడుకొని గ్లాసులు అన్ని ఎక్కించున్నాయి. చెప్పాడమ్మా లాస్ట్ డే ఎక్కడికి వెళ్తాను లేకపోతే? ఎర్లీ మార్నింగ్ వెళ్ళాడంట, మేము ఎవరం ఆ టైంకి లేవలేదు. అయితే మార్నింగ్ వచ్చాడు, ట్యూస్డే మొన్న ట్యూస్డే. మేము అంటే ఇంతకుముందు ఆల్రెడీ 2 times కరీంనగర్కి వెళ్ళాడు కదా అనుకొని మేము కూడా ఈ టైం ఏం వెళ్ళలేదు. ఇంకా మేము కూడా అంటే అక్కడికే వెళ్ళాడని అనుకున్నాం. ఈరోజు సడన్ గా నానమ్మ వాళ్ళు వచ్చారు. ఫస్ట్ నానమ్మ, తాత, తర్వాత బాబాయ్, తర్వాత ఇంకొకరు వస్తూనే ఉన్నారు. ఆల్రెడీ 9 months నుండి అసలు నేను 10th exams కూడా సరిగ్గా రాయలేదు. ఇంత గొడవ వల్ల అప్పుడు కాల్ చేసి చెప్తే మీరు 4 చావండి అన్నది మా నానమ్మ. అస్సలు పట్టించుకోలేదు. తర్వాత మామయ్య కాల్ చేసి చెప్పాం. మామయ్య కాల్ చేసి చెప్పాక మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. 2-3 days కి మా పప్ప నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. అక్కడ ఒక 20 days ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు మా నాన్నమ్మ వచ్చి అంటుంది, నువ్వు 20 రోజులు ఉన్నావు, ఎందుకు చెప్పలేదు, ఒక్కసారి కూడా ఎందుకు ఇంటికి రాలేదు అట్లా అంటున్నది. 9 months నుండి చెప్తే వాళ్ళకి ఒక్కసారి చెవికెక్కలేదు కానీ 20 days నుండి చెప్పానందుకంట మాది తప్పైందంట. అప్పటికి ఒకసారి మమ్మీ కాల్ చేసింది తాతకి, కాల్ చేసి చెప్తే మీరు బాడీని చూసారా ఇక్కడ కారులో ఉన్నప్పుడు? ఏదైనా ఇంజురీస్ లాంటివి అట్లా ఏమైనా ఉండేనా? ఏమో అంటే ఫేస్ మొత్తం ఫ్లఫీ అయిపోయింది, మొత్తం కళ్ళు చేతులు అన్ని ఉబ్బున్నాయి, చెంపలు. ఇక్కడ నుండి బ్లడ్ వస్తుంది, నోస్ నుండి కూడా బ్లడ్ వచ్చింది. హెవీగా డ్రింకింగ్ కి బానిస అయిపోయాడు కాబట్టి అలా తాగే క్రమంలోనే చనిపోయి ఉంటాడు. ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలు కూడా తనకున్నాయి. అదే క్రమంలో హెవీగా తాగడం కారణంగానే శ్రీనివాస్ చనిపోయి ఉంటాడని శ్రీనివాస్ భార్య చెప్తోంది. ఇప్పటికైతే పోలీసులు అనుమానాస్పద స్థితి మృతి కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్, NTV, హైదర్షా కోట నుంచి.